హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనిస్ ఛానల్. ఈరోజు నేను బీట్రూట్ కర్రీని ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. రైస్లోకి బాగా కలుస్తుంది. జనరల్గా ఇట్లాంటి బీట్రూట్, క్యారెట్ ఇలాంటి కర్రీస్ ఏంటంటే కొంచెం ముక్కలుగా పొడి పొడిగా ఉంటుంది. రైస్లో కలవు. జస్ట్ పప్పులోకో చట్నీలోకో మనం ఆ ముక్కలు అలా పెట్టుకొని తినడానికి హెల్ప్ అవుతుంది. బట్ ఈ ప్రాసెస్లో మనకి అసలు వేరే కర్రీ కూడా అవసరం లేదండి. మనం ఇది రైస్లో కలుపుకుంటే ప్రాపర్గా రైస్ అంతా కలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఇంతవరకు తినని వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. ఇలాంటి హెల్దీ కర్రీని నేను ఎలా చేస్తానో చూపించాలనుకుంటున్నాను. బీట్రూట్, క్యారెట్, తోటకూర ఇట్లాంటివి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా మనం తీసుకోవాలండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అంటే మనకి ఇట్లా హెల్తీగా ఉండే ఎవరికి కూడా అంత బాగా నచ్చవు. వాటిని నచ్చేలాగా చేసుకుంటే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. బీట్రూట్ కట్ చేయడానికి టైం టేకింగ్, కానీ దీన్ని మనం కుక్ చేయడానికి చాలా త్వరగా అయిపోతుందండి. అలాగే మనం ఇందులో యూస్ చేసేటటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా హెల్త్కి చాలా మంచివండి. ఇదే ప్రాసెస్లో మనం క్యారెట్ని కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ జార్ తీసుకొని అందులో గసగసాలు, అలాగే మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. నేను 2 స్పూన్లు గసగసాలు, అలాగే ఒక 6 or 7 క్యాజూ నట్స్, ఒక చిన్న బెల్లం ముక్క, నేను తీసుకున్న 1/2 kg బీట్రూట్స్కి 4 గ్రీన్ చిల్లీస్ని ఇట్లా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కళ్ళుప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కొబ్బరి ముక్క, పచ్చి కొబ్బరి ముక్క వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నా దగ్గర అవైలబుల్గా లేదని నేను ఎండు కొబ్బరి ముక్కలు వేసాను. అలాగే ఒక అంగుళం అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను బీట్రూట్స్ని కట్ చేసి అందులో కర్రీ లీవ్స్ అంటే కరివేపాకుని నేను ముక్కల్లో వేసి ఒకసారి అలా ముక్కలన్నిటిని కలిపి పెట్టుకున్నాను. ఆ ఫ్లేవర్, ఆ కరివేపాకు ఫ్లేవర్ అట్లా పచ్చి ముక్కల్లో మనం మిక్స్ చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను తాలింపులో వేసుకోవచ్చు, అలాగే ముక్కల్లో కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఎప్పుడు కూడా ఇట్లా ముక్కల్లో కరివేపాకుని అలా మిక్స్ చేసి పెట్టుకుంటాను. మనము ఇందాక ఆయిల్లో గార్లిక్ పార్ట్స్ వేయించుకున్నాం కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు అందులో వేసి వేయించుకోవాలి. ఇక్కడ ముక్కలు కూడా మనము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటాం. పిల్లలకు కూడా అది చాలా బాగా నచ్చుతుంది. అలా కాకుండా పెద్ద పెద్దవి ఒక అంగుళం సైజు ముక్కలు మనం అలా కట్ చేసి వేసుకుంటే పిల్లలు కాదు పెద్దోళ్ళం మనకు కూడా అసలు తినాలి అనిపించదనమాట. అందుకని మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనము ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, గసగసాలు, జీడిపప్పు, గ్రీన్ చిల్లీస్, ఇవి అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకున్నానండి నేను. ఇందులో మనం ఇంకా కారము ఇలాంటివి ఏమీ వేయము. మనం తీసుకున్న గ్రీన్ చిల్లీసు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఇవి మాత్రమే మనకి అందులో మంటని ఇచ్చేవి. మీకు నచ్చితే కారం సరిపోదనుకుంటే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. నేనైతే అస్సలు వేయలేదండి. ఇందులో పసుపు, నేను ఇందులో అయినా పసుపు ఎక్కువగానే వేస్తానండి. ఆ పేస్ట్ వేసి ముక్కలు మొత్తం కలిసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని లిడ్తో కవర్ చేసేసి సిమ్లో పెట్టొద్దండి, హైలోనే పెట్టుకోవాలి. ప్రతి 2 మినిట్స్కి ఒకసారి మనం లిడ్ ఓపెన్ చేసి ముక్కలు మిక్స్ చేస్తూ ఉండాలి. మనం సిమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే వాటర్ వచ్చేస్తాయి ఇందులో. అట్లా వాటర్తో కాకుండా మనం హైలో పెట్టుకొని దీన్ని ఇట్లా వేయించుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే 2 మినిట్స్కి మనం తీయలేదనుకోండి అడుగు పట్టేస్తుంది. ఎందుకంటే ఇందులో మనం పేస్ట్ వేసాం కదా, కొబ్బరి గసగసాలు పేస్ట్, సో అడుగు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మనం మధ్య మధ్యలో తీసి ఒకసారి ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి నాకు ఇప్పుడు అడుగు పట్టేసింది. అలా పట్టకుండా ఉండాలి అంటే మనం ప్రతి 2 మినిట్స్కి ఒకసారి, నాకు టైం అయ్యే హడావిడిలో నేను వేరే పనుల్లో ఉండి మళ్ళీ దీన్ని ఇలా తిప్పుతూ ఇట్లా ఉండడం వల్ల నాకు అట్లా పట్టేసింది. బట్ టేస్ట్ బాగుందండి. అందుకని మనం ఏంటంటే దగ్గర ఉన్నప్పుడే దీన్ని చేసుకోవాలండి. అన్ని కర్రీస్ లాగా మనము స్టవ్ మీద పెట్టేసేసి మన పని మనం చేసుకుంటూ ఉంటే ఇట్లా అడుగు పడుతుంది. కాబట్టి
దీన్ని మనం దగ్గరుండి చక్కగా తిప్పుకుంటూ 2 మినిట్స్కి ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటూ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని చెప్పాను కదా మీకు, నచ్చితే దించబోయే ముందు కారం వేసుకోవచ్చు. లేదు మాకు ఈ మిర్చితోనే కారం సరిపోయింది అనుకుంటే ఓకే. నేనైతే పచ్చిమిర్చిలో ఉన్న కారమే ఇందులో అండి. నేను ఇంకా కారం పౌడర్ ఇలా కూడా ఏమి వేయలేదు. నేను చేసిన 1/2 కేజీ బీట్రూట్స్ ఇంత అయింది. నా లంచ్ బాక్స్లోకి మాత్రమే వచ్చిందండి ఇది. క్యారెట్ అయితే కొంచెం ఎక్కువగానే వస్తుంది 1/2 కేజీకి. బీట్రూట్ మాత్రం మరీ తక్కువైపోతుంది ఎందుకో. సో మీరు అందరికీ సరిపోయేలా వేసుకోవాలి అంటే మనం మినిమం ఒక 3/4 కేజీ కానీ కేజీ కానీ చేసుకుంటే అప్పుడు ఫ్యామిలీలో అందరికీ 3-4 మెంబర్స్కి సరిపోయేలాగా వస్తుంది. నేనైతే బీట్రూట్ క్యారెట్ కర్రీస్ని ఈ విధంగా చేస్తాను. మీకు ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ కావాలి అంటే ఇందులో మీరు ఫ్లాక్ సీడ్స్ పౌడర్ ఇట్లాంటివి వేసుకోవచ్చు. బట్ నేనైతే ఈరోజు వేయలేదు. నార్మల్గా అయితే ప్రతి కర్రీలో ఇట్లా ఫ్రైస్లో అన్నిట్లో కూడా నేను వేసుకుంటాను. నాకు ఆ కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు ఈ పేస్టుతో వచ్చే టేస్టు వేరే లెవెల్ అండి. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఇలాంటి హెల్దీ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ప్లీజ్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. మీకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వాయిస్ ఆఫ్ వినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే మన వీడియోస్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన వీడియోస్ని వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. బీట్రూట్, క్యారెట్ ఇలాంటి కర్రీస్ మనం తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ బాగా పట్టడానికి హెల్ప్ అవుతుందండి. సో వీక్లీ వన్స్ ఇలాంటి మన డైట్లో జాయిన్ చేసుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.